శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ రోజున భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. మరి పండుగలను ఏదైతే కన్నుల పండుగ నిర్వహించుకోబోతున్న మన తెలుగు వారందరికీ కూడా టీజీటీవీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా మన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వికృత క్రీడలకు ఐఏఎస్లను బలి చేస్తా ఉన్నదా అని అంటే, మరి 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే మరి ఇక్కడ సమాధానం వినిపిస్తోంది. ఏదైతే వీళ్ళు ఆడుతున్న రాజకీయ వికృత క్రీడలో ఐఏఎస్లు పావులుగా మారుతా ఉన్నారు. మరోవైపు మహిళా ఐఏఎస్లను వాడుకొని మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ మంత్రులను బదనాం చేయడానికో లేదంటే మంత్రులను ఫ్రేమ్ చేయడానికో ఆడుతున్న ఈ క్రీడలో మరి ఐఏఎస్లు అందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్న పరిస్థితి. మరి ఇక్కడ ఒకప్పుడు తెలంగాణ అంటే కరువు కాటకాలు, ఆకలి చావులు, మరి ఇక్కడ బీడు వారిన భూములు, అదేవిధంగా ఏదైతే కరెంటు కష్టాలు, ఇవన్నిటితో కూడుకున్న తెలంగాణ నుంచి మరి 2014 తర్వాత తెలంగాణ ఏ విధంగా మరి ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ అయింది అని అంటే, తెలంగాణ అంటే ఎక్కడ చూసినా కూడా చుట్టుపక్కల మరి ఇక్కడ ఏదైతే బీడువారిన పొలాలన్నీ పచ్చగా మారి ఇలా దేశంలోనే నెంబర్ 1గా మారినటువంటి తెలంగాణ ఆహార ఉత్పత్తిలో మరి వరి ధాన్యం పండించడంలో దేశంలోనే మరి ఇక్కడ మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా 24 గంటల కరెంటు, ఇటు ఏదైతే గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు, అదేవిధంగా వ్యవసాయానికి కూడా 24 గంటల ఉచిత విద్యుత్తును అందించి టాక్ ఆఫ్ ది మరి ఇక్కడ ఇండియాగా మారింది తెలంగాణ రాష్ట్రం. మరి ఇక్కడ కేసీఆర్ పరిపాలన చేసినన్ని రోజులు కూడా రైతు బంధు గురించి, రైతు బీమా గురించి, 24 గంటల కరెంటు గురించి, మనం పండిస్తున్న పంట గురించి మాట్లాడుకునే ఆ స్థాయి నుంచి ఈ రోజు స్టిల్ నౌ మరి ఇక్కడ అస్థినలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఏం మాట్లాడుకుంటున్నారంటే, మరి ఇక్కడ మన దగ్గర మాట్లాడుతున్నటువంటి భూత పురాణాలు, అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి చిల్లర భాష, అదేవిధంగా ఐఏఎస్లను కేంద్రంగా చేసుకొని ఇవాళ సివిల్ సర్వెంట్లను రాజకీయ వికృత కూడకు బలి చేస్తున్న అంశాలే చర్చనీయాంశంగా మారినాయి అనంటే, ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ ఏ స్థాయిలో దిగజారిందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక మంథని నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ ఒక వార్తను పరిశీలించినట్టయితే, నిన్నటి రోజున మన మంత్రి శ్రీధర్ బాబు గారు 2 సంవత్సరాలు గెలిచినాక 2 సంవత్సరాల తర్వాత మున్సిపల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నా అని చెప్పి అడగనోళ్లకు కుల సంఘాలకు మరి రోడ్లని, భవనాలని, అదేవిధంగా అంగన్వాడీ భవనాలని అనేకంగా, అంటే పొద్దున 9 గంటల నుంచి సార్ పాపం సాయంత్రం 6 గంటలు రాక మరి శిలాఫలకాలను ఏదైతే ఆవిష్కరించడానికి టైం సరిపోలేదంటే, మరి ఎంత పెద్ద ఎత్తున శిలాఫలకాలు వేసిండో ఒకసారి చూడొచ్చు. మరి వేసిండు కానీ మరి ఇక్కడ సాక్షి దినపత్రిక ఒక ఆసక్తికరమైనటువంటి ఇక్కడ అంశాన్ని ప్రచురించింది. మంత్రివర్య ఈ ప్రశ్నకు బదులేదని చెప్పి దాన్ని బట్టి మనం అడుగుతా ఉన్నాం. ఏం అడుగుతా ఉన్నది అని అంటే, మరి ఇక్కడ వీళ్ళు గతంలో వేసిన ఎప్పుడెప్పుడైతే మీరు శిలాఫలకాలు వేసిరో మరి వాటి సంగతి ఏందని చెప్పి సాక్షి అడుగుతుంది. మంత్రివర్య సమాధానాలు చెప్పు. మరి ఇక్కడ ఏదైతే మరి నువ్వు ప్రతిపక్షాలు కనుక ఈ ప్రశ్నలు వేసినట్టయితే నీ అనుచరులతోటి భూత పురాణాలు, బూతులు తిట్టిస్తావు కదా, మరి సాక్షి పత్రిక అడుగుతుంది చెప్పు. ఏడాది కింద శిలాఫలకాలు వేసిన పనులకే మోక్షం లేదు, మరి నిన్న వేసిన శిలాఫలకాల పనులు పూర్తయ్యేనా, లేదంటే మున్సిపల్ తాయిలాల కోసమే, అంటే మున్సిపల్లో అందరిని ఏమార్చడం కోసం వేసినవా, ఇది కూడా 6 గ్యారంటీ లెక్క చెవులో పువ్వులేనా అని చెప్పి మరి ప్రజానీకం నేను ప్రశ్నిస్తా ఉన్నారు. సాక్షి అయితే డైరెక్ట్ గానే అడుగుతా ఉన్నది. మరి ఇక్కడ మంత్రుల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్, సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి గత ఏడాది జనవరి 6వ తేదీన 8 కోట్ల 14 లక్షల అంచనాలతో శంకుస్థాపన చేసినట. మంగళవారంతో ఏడాది పూర్తయింది, అయినా పనుల్లో అతిగతి లేదు. మరి ఏమైంది సారు అని అడుగుతుంది మరి సాక్షి. అమృత్ 2.0 ప్యాకేజ్ ద్వారా 12 కోట్ల 10 లక్షల అంచనాలతో మంత్రులను పోచమ్మ వాళ్ళలో చేపట్టిన వాటర్ ట్యాంక్ పనులకు 2024 జూలై 15న శంకుస్థాపన చేసిరు. 6 నెలల్లో పనులు పూర్తి చేసి పురవాసులకు తాగునీరు సరఫరా చేస్తామని అప్పట్లో గప్పాలు కొట్టినావు మంత్రి శ్రీధర్ బాబు. ఏడాదిన్నరగా వస్తుంది, మరి ఇక్కడ పనులు పునాదులు కూడా దాడతలేవేంది అని చెప్పి మరి అడుగుతుంది. దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఏడాదిన్నర గడిచిన పనుల్లో ప్రగతి కనిపించడం లేదు. వివిధ శాఖల అధికారుల అలసత్వమో, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో, లేదంటే మరి ఇక్కడ మంత్రివారిలు తూతూ మంత్రం చేసిన శిలాఫలకాలో కానీ మరి ఇక్కడ పనులు అయితే ముందుకు సాగుతలేవు. వీళ్ళైతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో,
అధికారుల అలసత్వం కానీ ఆగినరు. మరి దీనికి అందరికీ ప్రధాన కారణం అసలు అధికారులను నడిపించేదే మంత్రి కదా. మరి ఇక్కడ మంత్రి నిర్లక్ష్యమా, మంత్రి అలసత్వమా, లేదంటే మంత్రిని ప్రజల మీద ఆయనకు మరి ఇక్కడ ఏదైతే ఉన్న చిన్న చూపు కారణంగా ఎందుకు మరి ఇక్కడ పనులు మొదలుపెట్టిన ఆగిపోయిన నిర్మాణంలో ఉన్న 50 పడకల ఆసుపత్రి ఇంకా అక్కడనే ఉన్నది. మంత్రి సభలో గోదావరి నది నుంచి మంచిర్యాల శివారంకు 125 కోట్ల అంచనాలతోటి హై లెవెల్ వంతెన నిర్మాణానికి 2024 డిసెంబర్ లేచినావు, 2025 డిసెంబర్ కూడా అయిపోయింది. కనీసం ఇంకా పట్టాలు ఎక్కలేదు పనులు అని చెప్పి అడుగుతా ఉన్నది. మరి ఇక్కడ అనుమతులు పరీక్షల పేరిట కాలయాపన జరుగుతుందట, పనులు ప్రారంభమే కాలేదు. వంతెనకు అనుసంధానంగా మంతెన శివారులో 165 కోట్ల అంచనాతో చేపట్టే శ్రీపాద మార్గ్ బైపాస్ రోడ్డుకు అవసరమైన భూసేకరణ కోసం మొన్న సంవత్సరం తర్వాత 15 రోజుల కింద నోటిఫికేషన్ ఇచ్చిండు. ఇదేనా నీ పనులను అడుగుతా ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన మంత్రిలో సామాజిక వైద్య కళాశాల 100 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు తొలుత 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి గత ఏడాది జూన్ 28న శంకుస్థాపన చేసిండ్రు. మరి 6 నెలలైంది, అతిగతి లేదని చెప్తా ఉన్న పరిస్థితి. మంత్రి మండలం అడవిసోమనపల్లిలో యంగ్ ఇండియా సమీకృత విద్యా సంస్థల ద్వారా 200 కోట్లతో చేపట్టే భవన నిర్మాణానికి 2024 అక్టోబర్ 11న శంకుస్థాపన చేసిరు. మరి ఇక్కడ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఏడాది మీద ఇంకా 3 నెలలు దాటిపోయింది, అయినా అతిగతి లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేపూర్ మండలం బీరాసాగర్ వద్ద నిర్మాణంలో ఉన్న మినీ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కోసం 2024 డిసెంబర్లో 571 కోట్లు కేటాయిస్తే మరి అలాకెళ్ళి రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మరి ఏమైంది? ఏడాదిలోనే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే మినీ కాళేశ్వరాన్ని పూర్తి చేసి ఈ 5 మండలాలకు నీళ్లు అందిస్తా అన్నావు. అదే విధంగా మరి గెలిచిన తర్వాత వచ్చినావు, నెల గడిచింది, ఇంకా 11 నెలల్లోనే పూర్తి చేస్తా అన్నావు. 2 ఏళ్లు గడిచింది, అతిగతి లేదు అని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. మంత్రుల పాత రెవెన్యూ కార్యాలయాల స్థలంలో 4.5 కోట్లతో చేపట్టే సమీకృత భవనాల సముదాయాల నిర్మాణానికి గత ఏడాది మార్చి 29న శంకుస్థాపన చేస్తే నిన్న మొన్న బిల్డింగ్లకు పనులు ప్రారంభమైనాయట. మరి అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్ బాబుతో జిల్లా స్థాయి అధికారులు పలుమార్లు సమీక్షిస్తున్నారట. పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్ బాబుతోటే జిల్లా స్థాయి అధికారులు పలుమార్లు సమీక్షిస్తున్నారు. కలెక్టర్ పలుమార్లు పర్యవేక్షిస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాగడం లేదు. అధికారులే శ్రీధర్ బాబుతోటి సమీక్ష చేస్తారట. ఏమైంది సార్, తొందర పనులు చేద్దాం, మరి మీరు గిట్టనే అలసత్వం వహిస్తే ఎట్లా అని సమీక్ష చేస్తారో ఏమో కానీ మొత్తానికైతే మంత్రి శ్రీధర్ బాబు గారు మరి వేసిన శిలాఫలకాలకే దిక్కు లేదు. మరి ఇక్కడ ఏదైతే మున్సిపల్ ఎన్నికలు వస్తాయని అడిగిన వాళ్ళకు అడగని వాళ్ళకు మనిషికో బంగ్లా, మనిషికో బిల్డింగు, మనిషికో రోడ్డు, మనిషికో అంగన్వాడీ బిల్డింగ్ అన్న సందంగా ఓ శిలాఫలకాల మీద శిలాఫలకాలు వేసుకొని పోయినావు. రామగిరి మండలంలో శిలాఫలకం వేసినావు, మరి ఎంఆర్ఓ కార్యాలయం అని ఆ ఎంఆర్ఓ కార్యాలయం లేదు, ఆ శిలాఫలకం లేదు, ఆడ కొబ్బరికాయ కొట్టినావు, మరి వెళ్ళిపోయినావు. మరి అక్కడ ఎంఆర్ఓ బిల్డింగ్ ఎవరు కడతారు? మరి మంత్రివారి దాని మీద నీకు ఏమన్నా ధ్యాస ఉన్నదా? మరి ఇక్కడ ఎందుకు మంత్రి ప్రజలను ఈ విధంగా శిలాఫలకాలతో ఏమరుస్తా ఉండో సమాధానం చెప్పాలి. మేము అడిగితే మరి లేదంటే ప్రతిపక్షాలు అడిగితే మరి తిట్టిస్తావు కదా, ఇలా సాక్షి పత్రిక అడుగుతుంది, వాళ్ళకన్నా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే కంపు రాజకీయం, ఐఏఎస్ల కలవరం, తెలంగాణ పరిణామాలపై దేశవ్యాప్తంగా బ్యూరోక్రాట్లలో చర్చ, అస్థిరలో ఐఏఎస్ సర్కిళ్లలో వ్యక్తమవుతున్న ఏహీయాభావం, అంతర్గత రాజకీయాల్లోకి బ్యూరోక్రాట్లను లాగడంపై ఆగ్రహం, విష సంస్కృతికి తెరదీయడంపై సీనియర్ నేతల్లోనూ అసంతృప్తి, కేంద్ర సర్వీసులకు వెళ్లే యోచనలో పలువురు మహిళా ఐఏఎస్లు, టార్గెట్ మినిస్టర్ బూమరాంగ్ తో ముఖ్య నేత దిద్దుబాటు చర్యలు, ఏఐసిసి స్థాయిలో అడిగితే ఏం చెప్పాలనే దానిపై మల్లగులాలు, తెర వెనుక దారితీసిన కారణాలపై బ్యూరోక్రాట్లో విస్తృత చర్చ, మహిళా ఐఏఎస్ పై కథనాల మీద సిట్ అట 8 మందితో ఏర్పాటు. మరి కంపు రాజకీయాలు చేసింది ఎవరు? ఇవాళ అలా అనుగా మరి ఛానల్ ఏదైతే ఎన్టీవీ ఉన్నదో ఆ ఎన్టీవీలో మరి ఇక్కడ ఏదైతే ఐఏఎస్ తోటి సంబంధం ఉన్నదో ఒక మంత్రికి అని చెప్పి ఆ మంత్రిని క్యారెక్టర్ అసాసినేట్ చేసింది ఎవరు? మరి అలా అదేమన్నా నమస్తే తెలంగాణలో వచ్చిందా, ఈ న్యూస్ లో వచ్చిందా? వచ్చిందే మీ అడుగులకు మడుగులు వస్తే ఎన్టీవీలో. ఇది ఎవరు రాయించింది అనేది మరి ఇక్కడ జగమెరిగిన సత్యమే. మరి దీనిలో పాపం ఏదైతే మరి ఇక్కడ బ్యూరోక్రాట్లను ఎందుకు లాగుతా ఉన్నారు, దానికి తోడు మహిళా ఐఏఎస్లను రాగడంతో మరి వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసైనా సరే మీరు అనుకున్నది సాధించుకోవడానికి ఏదైతే మీరు మంత్రిని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనుకుంటా ఉన్నారో ఈ విధంగా మీరే పత్రికలకు వార్తలు రాయించుకొని మీరే మళ్ళీ సిట్ వేసి ఎందుకు ఈ సిట్టు సమాధానం చెప్పాలి ప్రభుత్వం, ఎవరు లీక్ చేసిరనా, ఎవరు ఈ వార్త ఇచ్చిందనా, లేదంటే మరి ఇప్పుడు ఎందుకని చెప్పి మరి ఆ మంత్రి మీద మీరు ఎందుకు వార్త రాసిరనే దాని మీద మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు మొత్తానికి దీనికి కారణమైనటువంటి ఎన్టీవీనేమో వదిలేసిండ్రు, మిగతా దాని ఆధారంగా చేసుకొని ఈ రకంగా ఆరోపణలు వినబడుతున్నాయని చెప్పి ఏవైతే ఛానళ్లలో వేసిరో, ఏదైతే మరి ఇక్కడ మీడియా డిజిటల్ మీడియాలో వేసిండ్రో, ఏదైతే యూట్యూబ్ ఛానల్ వేసిరో వాళ్లకు
ఇవాళ నోటీసులు పంపించి వేధించే కార్యక్రమానికి తెరలేపిండ్రు. మరి ఇదంతటి కూడా ఇవాళ మీ రాజకీయ వికృత క్రీడలకు, ఇవాళ మీ ఆధిపత్య పోరుకు మీరు ఎవరినైతే చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకుంటా ఉన్నారో దానికోసం ఈ రకంగా మహిళా ఐఏఎస్లను బలి చేయడంతో మహిళా ఐఏఎస్లు ఈ రాష్ట్రమే అద్దు మహాప్రభావాన్ని సెంట్రల్ సర్వీస్లకు వెళ్ళిపోతామని చెప్పుకుంటా ఉన్నారట. మరి వీళ్ళ మీద ఏదైతే వార్తలు రాసినటువంటి మరి ఈటీవీ ఏదైతే ఎన్టీవీ ఉన్నదో ఆ ఎన్టీవీ ఈ రోజున చూసుకున్నట్టయితే మరి పూర్తిగా తాము తప్పు చేసినామని చెప్పి ఒప్పుకుంటూ ఇవాళ క్షమాపణలు కోరుతూ ఆల్రెడీ ఇక్కడ ప్రచారం చేసింది. మరి ఇక్కడ టెలికాస్ట్ చేసింది ఒక న్యూస్ను ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ నుంచి ఏదైతే వాళ్ళు టెలికాస్ట్ చేసిందని చెప్పి దాని మీద మరి ఇక్కడ ట్విట్టర్లో పెట్టినో ఆ ట్విట్టర్లో పెట్టిన దాన్ని కూడా మాయం చేసిరు. దాని మీద కంప్లైంట్ ఇచ్చి ఎన్టీవీ ఏదైతే ప్రైవసీ మరి ఇక్కడ వాళ్ళు ఏదైతే ఉన్నదో ఆ కాపీ రైట్ ప్రయోగించి ఆ ట్విట్టర్లో పెట్టిన దాన్ని కూడా తీసేయించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఏది ఏమైనా ఎన్టీవీ యాజమాన్యం ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది, మరి వాళ్ళ మీద ఏదైతే చర్యలు తీసుకోవాల్సి వస్తే బాజాప్తా కనబడుతుంది. నీ సిట్ ఎందుకు ఇదెందుకు ఎన్టీవీని బాజాప్తా తీసుకొని వచ్చి ఎడిటర్ మీద దాన్ని రాసినటువంటి ఆ జర్నలిస్ట్ మీద దానికి సంబంధించిన ఇన్పుట్ ఎడిటర్ మీద దాన్ని చదివినటువంటి యాంకర్ మీద వీళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఎందుకు వాళ్లకు నోటీసులు జారీ చేస్తలేరు? తూతు మంత్రంగా వాళ్ళకు నోటీస్ ఇచ్చి మిగతా వాళ్ళ మీద మరి వేధింపులకు గురి చేయడానికి ఈ అంశాన్ని వాడుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా దీనిలో పూర్తి స్థాయిలో బదనామైంది ఎవరంటే ఖచ్చితంగా సివిల్ సర్వెంట్లే అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అసలు ఏం జరిగింది అనే దాని మీద కూడా ఇక్కడ నమస్తే తెలంగాణ చెప్తా ఉన్న పరిస్థితి. ప్రముఖ నటుడి నుంచి ఫోన్ అట తన సినిమాకు టికెట్ రేట్లు పెంచాలని వినతి. సరేనన్న ముఖ్య నేత టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి అధికారులకు ఆదేశాలు. విషయం తెలుసుకున్న మంత్రి ఆగ్రహం. అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు సదరు మంత్రిపై ప్రభుత్వ అనుకూల ఛానల్లో అసభ్య కథనం. టికెట్ రేట్లను పెంచుతూ జీవో జారీ. రేట్ల పెంపు జీవో విషయం తనకు తెలియదంటూ మంత్రి ఆవేదన. దీని వెనుక పెద్ద మతలబు ఉందని గ్రహించి తర్వాత రోజు మాట మార్పు. అసభ్య కథనాలపై ఐఏఎస్ ఆగ్రహం. పోలీసులకు ఫిర్యాదు. వ్యవహారం ముదురుతుందని గుర్తించి మంత్రిని బ్యూరోక్రాట్లను సెలబరిచేందుకు కట్టెతుడు చర్యగా సిట్ ఏర్పాటు అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సినిమా ఏదైతే ఆ పుష్ప 2 అంశం తర్వాత ఎట్టి పరిస్థితులలో మేము మరి ఇక్కడ ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చేది లేదు, అదే విధంగా టికెట్ రేట్ల పెంపును అనుమతి ఇచ్చేది లేదని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో దానిలో సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డికి సంబంధం లేకుండానే ఆల్రెడీ టికెట్ల పెంపు జీవోలు జారీ అయితేనే ఉన్నాయి. మరి ఇక్కడ 7వ తేదీన ఒక ప్రముఖ మరి ఇక్కడ వ్యక్తి ఫోన్ చేసిందట, మా టికెట్లు పెంచుకుంటాం, రేట్లు పెంచుకుంటాం అని చెప్పి రేటు పెంచడానికి అనుమతి ఇవ్వాలని. మరి సరేనని ముఖ్య నేత ఒప్పుకొని దానికి సంబంధించిన జీవో జారీ చేస్తా అని చెప్పి మరి ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది తెలిసిన ముఖ్యమంత్రి ఏదైతే సంబంధిత మంత్రి ససేమిరా అని చెప్పి మరి అక్కడ ఆయన అడ్డం కట్టిన పరిస్థితి. ఏదైతే టికెట్ల రేట్లు పెంపునకు సంబంధించి అధికారులకు ఆదేశాల విషయం తెలుసుకున్న మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట. మరి ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా జీవో ఆగలేదు, జీవో జారీ అయింది. ఆ జీవో జారీ అయిన తర్వాత ఆయన అడ్డగోలుగా మాట్లాడే అవకాశం ఉన్నాయి అని చెప్పి అప్పుడు ఈ అంశం తెర మీదకి తీసుకొని వచ్చి సదరు మంత్రి మీద ఒక కథనాన్ని వండి వార్చి మరి ఆ ఎన్టీవీలో ప్రసారం చేసిర్రు కానీ ఇందులో మరి ఇక్కడ ఏదైతే అత్యంత మరి ఇక్కడ ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మహిళా ఐఏఎస్ అధికారిని మరి ఆమెను ఈ రకంగా ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఇందులో పెట్టి ఇవాళ బ్యూరోక్రాట్లకు కూడా ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు కూడా రక్షణ లేదు అనే విధంగా వాళ్ళందరినీ కూడా మరి వీళ్ళ కంపు రాజకీయాలకు బలి చేస్తున్న దుస్థితి. మరి గతంలో తెలంగాణ అంటే మరి హరితారం గురించి మాట్లాడుకునేది, మరి ఇక్కడ భారతదేశంలోనే హైయెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ ఏ విధంగా చేయగలుగుతున్నారు అనే దాని గురించి మాట్లాడేది. మరి ఇక్కడ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల మీద మాట్లాడేది. కరెంటు మరి వినియోగంలో ఏదైతే వీళ్ళకు 7,000 మెగావాట్ల కంటే ఎక్కువ కరెంటు లేదు, వీళ్ళకు రోజు 2-3 గంటలు కూడా కరెంటు వచ్చుడు సాధ్యం కాదు అని అనుకున్న సమయం నుంచి ఇలా 24 గంటల కరెంటును, అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత
కరెంటును అందించే ఈ తీరు గురించి, ఈ ట్రాన్స్ఫార్మేషన్ గురించి దేశమంతా మాట్లాడుకుంటే ఇవాళ మరి ఇక్కడ దేశంలో ఏం మాట్లాడుకుంటా ఉన్నారు? మరి ఏదైతే ఈ బూత్ మాటలు, చిల్లర మాటలు, మరి బజారు భాష, ఈ కమిషన్లు, అదే విధంగా మరి ఇక్కడ ప్రతి బిల్లు కమిషన్ లేనిలే కదలంది, అవినీతి, మరి స్కాములు, ఇక వీటి గురించే తెలంగాణ మీద ఇతర రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. వార్త వేసిన ఛానల్ వదిలి సిట్ డ్రామా, వైఫల్యాల నుంచి డైవర్షన్ కే పన్నాగం, ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను వేధించడానికి రేవంత్ సిట్ గారడీలు, ప్రసారం చేసిన ఛానల్ వదిలేసి మిగతా వాటిపై దర్యాప్త, ఇది ఎవరిని కాపాడేందుకు, ఎవరిని వేటాడేందుకు, మంత్రి కొడుకు భూ కబ్జాలపై సిట్ ఎందుకు వేయరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పి మరి ఇక్కడ ఈ సిట్ అసలు ఈ సిట్ ఎందుకు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు, దీనికి ఆల్రెడీ ఎన్టీవీ బాజాప్తా చేసింది, వాళ్ళ మీద కేసులు నమోదు చేసి లోపలను కాక ఇవాళ వాళ్ళని కాపాడడానికి సిట్ అనేసి దీని మీద మరి ఇంకా కూడా ఐఏఎస్లకు సంబంధించి ఆ సివిల్ సర్వెంట్ల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే తప్ప దీని ద్వారా ఒనగూరే ప్రయోజనం ఏమన్నా ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయాలి. భోగి మండల్లో జాబ్ క్యాలెండర్ పేరిట దగా చేసిన రేవంత్ ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం చల్లారడం లేదు. ప్రశ్నించిన వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న సర్కారు తీరుపై యువత తీవ్ర స్థాయిలో మండిపడుతున్నది. మంగళవారం సాయంత్రం అశోక్ నగర్ లో చేపట్టిన నిరసనలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను డమ్మీ జాబ్ క్యాలెండర్ ను భోగి మంటల్లో వేస్తున్న నిరుద్యోగులు ఇవాళ నిరుద్యోగులను నట్టేట ముంచిండ్రు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సాక్షాత్ రాహుల్ గాంధీని అశోక్ నగర్ మరి ఇక్కడ ఏదైతే మెయిన్ లైబ్రరీ దగ్గరకు తీసుకొని వచ్చి వాళ్ళకు మాట ఇప్పించి వాళ్ళను నిట్ట నిలువున మోసం చేసి ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన 60,000 ఉద్యోగాలకు 10-15 ఉద్యోగాలు మరి ఇక్కడ అదనపు ఏదైతే అనుబంధ నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని పూర్తి చేసి 75,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి గప్పాలు చెప్పుకుంటున్నటువంటి మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఏటా మేము జాబ్ క్యాలెండర్ తీసి ప్రతి సంవత్సరం కూడా ఖాళీలను నింపుతామన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు, ఖాళీలను నింపింది లేదు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఇవాళ అడ్డంగా వాళ్ళను వాడుకొని ఇవాళ మేము ఏదైతే మీరు నిరసనలు తెలియజేస్తారో మీకు నిరసనలు తెలియజేయడానికి ప్రజాస్వామ్యయుతంగా మేము అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఇవాళ వాళ్ళు ఏదైతే నిరసన తెలియజేస్తా ఉన్నారో నిర్బంధం విధిస్తా ఉన్నారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఆ గాంధీనగర్, ఆ ఏరియాలలో పూర్తిగా కర్ఫ్యూ వాతావరణాన్ని పెట్టి నిరుద్యోగులను ఎక్కడికక్కడ అణచివేస్తా ఉంటే వాళ్ళ ఆక్రోశం వెళ్ళగక్కోవడానికి ఈ రకంగా భోగి మంటల్లో జాబ్ క్యాలెండర్ వేసి మీ ప్రభుత్వం నాశనం గాను అని చెప్పి దీవిస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. బావులు పూడ్చి బోర్లు కూల్చి మానేరు ఇసుకదన్న అనుమతులు, చల్లూరులో తవ్వకాలు, ఇప్పలపల్లిలో చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం, కోర్టులో చేతులు మారుతున్న మామూలు అధికార పార్టీ నాయకులు, అండదండలు, అక్రమార్కులకు సహకారం అందిస్తున్న ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి అక్రమంగా క్వారీ నడుపుతున్నారంటూ ఫిర్యాదులు చేసినా కూడా స్పందించని అధికారులు అని చెప్పి బావులు పూడ్చి బోర్లు కూర్చి మానేరులో ఇసుక దందా యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తా ఉన్నది. మేము అధికారంలోకి వచ్చినాక 2 రోజులలోనే ఇసుక లారీలు బంద్ చేయిస్తా అని చెప్పి ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఇవాళ చూసుకున్నట్టయితే వందలాది లారీలతోటి ఇసుకని యథేచ్ఛగా దోచుకపోతా ఉన్నారు. అది చాలదన్నట్టు ఇవాళ మానేరులో ఉన్నటువంటి ఏవైతే మన చెక్ డ్యాంలు ఉన్నాయో వాటన్నిటిని కూడా బాంబులు పెట్టి పేల్చేసి మరి ఇసుకను దోపిడీ చేస్తా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ అనుమతులు ఒక చోట ఉంటే మరో చోట వీళ్ళు ఇప్పలపల్లి మానేరు వాగులో మరి ఇక్కడ చల్లూరులో ఉంటే ఇప్పలపల్లిలో యథేచ్ఛగా తోచుకుపోతా ఉన్నారు. దానికి తోడు ఏదైతే రైతులు మానేరులలో బాయిలు తోడుకొని బోర్లు వేసుకొని వ్యవసాయం సాగు చేసుకుంటారో ఆ బావులను అన్నిటి కూడా ధ్వంసం చేస్తూ యథేచ్ఛగా ఇసుక రవాణా జరుగుతా ఉన్నది. దీనికి ఉత్తర తెలంగాణ మంత్రి అట ఎవరో మీరే అర్థం చేసుకోరు. ఆ మంత్రి ముందట అందరికి కూడా సౌమ్యుల్లాగా కనబడతాడు, వెనక చేసే గలీజ్ దండాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక ఖాతా నుంచే చలాన్ కోత, సీఎం చలాన్ వాత నాడు మాటిచ్చి నేడు ఏమార్చిన ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో పెండింగ్ చలాన్లు 50% రాయితీ, నిప్పు రాజేసిన ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ అంశం, సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, ట్రేడ్ యూనియన్లు పేదోళ్ల పిల్లలను టార్గెట్ చేయొద్దు, బీఆర్టీయూ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, AIRWS అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి గారు ఈ చలన్ల గురించి ఏం మాట్లాడుతారో ఒక్కసారి విన్నట్టయితే, ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా
మీరు ఈరోజు పెట్టాలి. ఏదైతే మీరు సిగ్నల్ జంపింగ్ చేస్తారో, ఏదైతే స్పీడింగ్ చేస్తారో దానిలో మీరు విధించే ఫైన్లో ₹1 కూడా తగ్గియకుండా అవసరమైతే అకౌంట్లను వారికి సింక్రనైజ్ చేసి ఆ అకౌంట్ల నుంచే డైరెక్ట్ ఆటో డెబిట్ అయ్యే విధంగా చేయాలి అని చెప్పి అంటారు. మరి ఇక్కడ ప్రజానీకం లేదంటే ప్రతిపక్ష పార్టీలు ఏదో పిల్లగాళ్ళు తెలుసో తెలియకో సిగ్నల్ జంప్ చేస్తే, తెలుసో తెలియకో కొంచెం స్పీడ్గా పోతే వాళ్ళ మీద చలాన్లు వేసి వాళ్ళ ముక్కు పిండి వసూలు చేస్తున్న సన్నాసి, మరి నువ్వు నీ పేదాలకో న్యాయమా పెద్దలకో న్యాయమా అని చెప్పి వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తావు రేవంత్ అన్న? మరి ఎందుకంటే గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనం బాధ్యత లేదు, బాధ్యతారాహిత్యమైన మాటలు అనేకంగా మాట్లాడినాం. ఇవాళ ముఖ్యమంత్రి అయినాక మరి ఇక్కడ జీతాలు ఏ విధంగా ఇవ్వాలి, సంక్షేమ పథకాలకు ఏ విధంగా ఇవ్వాలో తెలియక మళ్ళా అవే కూతులు నీ కూతులు ఏవైతే ఉన్నాయో వీటిని దిగమింగుకొని ఇవాళ నేను ఏదైతే పెండింగ్ చలాన్లు 50% మాఫీ చేస్తామని చెప్పి ఏదైతే చెప్పినావో ఇలా ₹1 కూడా మాఫీ చేయకుండా వసూలు చేయరు అని చెప్పి మరి నువ్వే మాట్లాడుతున్నావు. ఏది అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారఫ్ అన్నట్టు ఇవాళ నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఏం మాట్లాడినావు? పిల్లలు ఒక తాగుతాయి నోట్ల పుల్ల పెట్టి ఊదిచ్చి వాళ్ళ బండి గుద్దుకొని వాళ్ళ పోలీస్ స్టేషన్ లో పెట్టి వాళ్ళ ఈపులు వలగొట్టి వాళ్ళ దగ్గర 5,000 వసూలు చేసుకున్న సన్నాసి చట్టం నీకోటి పేదలకు ఇంకొక చట్టం అని రావు అడుగుతాను రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఎవరు సన్నాసి, మరి నీకో చట్టం పేదలకో చట్టం అని ఇవాళ అడిగేటోళ్ళు లేడా? నీ నోటిక ఏదత్తదే మాట్లాడి ఆ రోజు బాధ్యతారహితంగా నోటికసారి మాట్లాడి ఇవాళ జనాలను హింసించడానికి మరి ఇక్కడ 24వ పులికేసి లాగా ఇవాళ మరి తుగ్లకు పాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వ్యవహారం గతంలో ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా రెచ్చగొట్టిండో అసలు సబ్జెక్టుకు సంబంధం లేకుండా ఒక ప్రజాప్రతినిధి అంటే ఏ విధంగా ఉండాలనే ఈ ఆదర్శ భావాలు కూడా లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలు మాటలు మాట్లాడి పెట్రోల్ కూడా ₹30 కంటే ఎక్కువ అమ్మద్దన్నాడు. ఇవాళ ఎందుకు అమ్ముతలేరు? ఆ రోజు అందరినీ సన్నాసులు అన్నావు, ఇవాళ ఎవడు సన్నాసి అనేది రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మరి ఇక్కడ అధికారం కోసం నానా గడ్డి తిని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఈ రకంగా హింసిస్తున్నటువంటి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా కూడా నమ్ముదామా అనేది మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకమే ఆలోచన చేసుకోవాలి. ఇక కొలువుల భర్తీకి పాతరా రోజుకో కమిటీ పూటకో మాటతో ఇప్పటికే 2 ఏళ్లుగా కాలహరణం, కొత్తగా తెరపైకి జిల్లాల పునర్విభజన కొత్త కుట్ర అంటున్న నిరుద్యోగ చేసి కొత్త జిల్లాలతో పాత జోనల్ విధానం రద్దు, మళ్ళీ కొత్త జోనల్ విధానం రావాలంటే కనీసం 2 ఏళ్ళు పట్టే అవకాశం. అప్పటిదాకా ఉద్యోగుల భర్తీ లేనట్టే. మరి ఎందుకు కొత్త జిల్లాల అంశాన్ని తెర మీదకి తీసుకుని వస్తాడు? ఒకటేమో కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేయాలి, ఆ జిల్లా నీటు ఈ జిల్లా నాటు అలకెళ్ళిళ్ళ ఇళ్ళకెళ్ళ ఏదైనా ఒక జిల్లాను రద్దు చేసి వీటన్నిటిని కూడా సమూలంగా మార్పులు చేసినట్టయితే ఇది కేసీఆర్ ఏర్పాటు చేసినవి కాదు, కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అనేది ఒకటైతే ఇవాళ నిరుద్యోగులు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, నిరసనలు చేస్తా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఏమార్చాలనంటే జిల్లాలను మరి ఇక్కడ పునర్విభజన పేరుతోటి మరి ఇక్కడ మొదలు పెట్టినట్టయితే ఆ పాత జోనల్ విధానం రద్దు అవుతుంది. పాత జోనల్ విధానం రద్దు అయితే ఉద్యోగ నియామకాల ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. మరి ఆ పాత జోనల్ విధానం ఓకే కావాలంటే 2 ఏళ్ళు పడుతుంది. ఈ 2 ఏళ్ళ రాక మరి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకు మరి మొండిసేజ్ చూపడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నది. అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు జిల్లాల పునర్విభజన తీసుకొని వస్తే వాళ్ళ వైఫల్యాలన్నీ కూడా మరి డైవర్ట్ అవుతాయి. మరి ఇక్కడ ఏదైతే 6 గ్యారెంటీల మీద అదేవిధంగా 420 హామీల మీద మాట్లాడుకోవాల్సిన జనం ఈ రోజు జిల్లాల మీద మాట్లాడుకుంటారు. ప్రతిపక్షాలు కూడా జిల్లాల మీదనే మాట్లాడుతూ ఉంటాయి, జిల్లాల కోసమే పోరాటం చేస్తాయి. మా జిల్లా మాకే ఉన్నని అని ఒకలు, మా జిల్లాని ఇళ్ళ కలపండి అని ఒకలు, మా మండలాన్ని అల్ల కలపండి అని ఒకలు. ఇదంతా కూడా తెలంగాణ రాజకీయం అంతా కూడా జిల్లాల చుట్టూ మండలాల చుట్టూ తిరిగితే తమ వైఫల్యాలన్నింటినీ కూడా పక్కదారి పట్టియచ్చు. అదేవిధంగా ఇప్పటికిప్పుడు కనుక ఉద్యోగాలు ఇచ్చినట్టయితే జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాం. ఆల్రెడీ మరి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళకు సంబంధించిన బకాయిలే చెల్లించలేకపోతా ఉన్నాం. ఇంకా కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడ ఇస్తామని చెప్పి ఆ ఉద్యోగాలను వాయిదా వేయాలంటే ఇక్కడ పునర్విభజన తీసుకొని వచ్చి జోనల్ విధానాన్ని రద్దు చేస్తే అది పూర్తయ్యే వరకు 2 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత 2 ఏళ్లలో నోటిఫికేషన్లు ఇచ్చి మనం ఎన్నికలకు పోతే మళ్ళీ వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది, మనం మాత్రం తప్పించుకోవచ్చు అని చెప్పి చూస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. రోడ్డు కావాలంటే ప్రభుత్వాన్ని అడుక్కోండి. మంచిర్యాల జిల్లా కేతనపల్లి వాసులపై మంత్రి వివేక్ అసహనం. మేము ఓటేసింది మీకే, ప్రభుత్వంలో మీరు భాగమే కదా, 2 ఏళ్ళైనా అభివృద్ధి ఏదైనా ప్రశ్నలకు మంత్రి ఉక్కురుబిక్కిరి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోను వివేకును అడ్డుకున్న రైతులు రుణమాఫీ ఏమైంది, రైతు భరోసా ఎక్కడ అంటున్నది. మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు పాపం వాళ్ళు సహనం కోల్పోతా ఉన్నారు. మరి ఇక్కడ రోడ్డు కావాలంటే మీరు ప్రభుత్వాన్ని అడగన్నట, అంటే మంత్రి ప్రభుత్వంలో ఒక భాగస్వామి అనే విషయాన్ని కూడా మర్చిపోతా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే ఇవాళ అస్తవ్యస్తంగా పరిపాలన చెప్తాడు, మమ్మల్ని చేయమన్నాం, మేము చెప్పినా ఇంటి లేడు అన్నట్టుగా ఉన్నది వివేక్ వ్యాఖ్యలు. నెంబర్లు మార్చి నొక్కేశారు. భూభారత్ పోర్టల్లో ₹1,00,00,000 ఫ్రాడ్, ₹1,00,00,000 ఫ్రాడ్. చలానాలో మొదటి చివరి అంకెలు తీసేసి పేమెంట్లు
రూపాయితోనూ సేల్ డీడ్ గిఫ్ట్ డీడ్ చేసిన వైనం సాంకేతిక వైఫల్యంతో ఆపరేటర్ల మాయాజాలం నిగుదేలుతున్న భూభారతి కుంభకోణం లెక్కలు యాదాద్రి జిల్లాలో 1017 డాక్యుమెంట్ల అక్రమాలు ప్రభుత్వ ఖజానాకు 3,72,00,000 గండి తహసీల్దార్ల ఫిర్యాదుతో 80 మందికి పైగా కేసులట మరి ఇక్కడ చూసుకుంటే 1000 కోట్ల కుంభకోణం దాటి ఉంటది అని చెప్తున్న పరిస్థితి మరి ఇక్కడ ఈ భూభారతి అనేది ఎంత బలహీనమైన సాఫ్ట్వేర్ ను పెట్టుకొని ఇలా ధరని భూభారతిగా మార్చి లేదైతే అసెంబ్లీ ల్యాండ్లను పట్టా ల్యాండ్లుగా మార్చుకోవడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉన్నదో దానిలో ఉన్న లొసుకులన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి ఆఖరికి ఆపరేటర్ల మాయాజాలంతో కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండిపడ్డ పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి ఇక తెలుగుదేశం మూర్ఖ వాచలమంట క్లిప్పింగ్ షోతో టీడీపీ నేత స్టాండప్ కామెడీ ఏపీ నీటితో పడి బయటపెట్టిన బతుకులపై పచ్చనేత ఏడమని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఇప్పుడు కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను ఏపీ ప్రభుత్వం దోసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే నమస్తే తెలంగాణ ఎక్కడికక్కడ ఎండగడుతుందో అక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ టీడీపీ అధికార ప్రతినిధి అట ఇసొంటిది ఓ టీవీ పెట్టుకొని దానిలో చెప్పి ఇవాళ మన మీద కావాలని చెప్పి కుట్రలు పడుతా ఉన్నాయని చెప్పి మన మీద పడి ఎడతా ఉన్నారు మా వాటా నీళ్లు మాకు రావాల్సిందే ఇవాళ నీకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించినా కూడా ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు మీ ప్రభుత్వం మెడలు కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి మా వాటా మేము తీసుకుంటామని చెప్పి తెలంగాణ ప్రజానికం గట్టి సంకల్పంతో ఉన్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక అంతులేని దోపిడీ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లో తవ్విన కొద్దీ వెలుగులోకి అక్రమాలు ఏదైతే భూభారత్ ద్వారా కోట్ల రూపాయలు కొట్టేసి నువ్వు సాక్షి ఇక్కడ పెద్ద ఎత్తున వార్తలు ప్రచురించింది మన ఇక్కడ హ్యాక్ చేసిరా ఇంకేం చేసిరా అనే దానికంటే భూభారతిని ఏదైతే మరి ఇక్కడ ధరణిని మార్చి మేము భూభారత్ తీసుకొని వచ్చినామని చెప్పిండ్రో ఆ ధరణిలో ఉన్నటువంటి సేఫ్టీ ఇలా భూభారతిలో లేదు ఆఖరికి ఒకరి పేరు మీద ఉన్న భూములు కూడా ఇంకోరి పేరు మీదకి మారిన ఆశ్చర్యం లేదని చెప్పి దీని ద్వారా తేటతెల్లం అవుతా ఉన్నది కాబట్టి ఇప్పుడు మరి రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మా భూములు సేఫేనా లేదంటే మరి ఇదే రకంగా ఎవడన్నా ఎవరికి సంబంధం లేకుండా వాడు మార్చుకునే అవకాశం ఉంటుందా అని కూడా భయపడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జల వివాదాలపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి ఆధారాలతో సహా వాస్తవాలను వెల్లడించండి మన సర్కారు వచ్చాకే వివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలపండి తుమ్మిడిహెట్టి డిపిఆర్ ను సిద్ధం చేయండి ప్రాధాన్య ప్రాజెక్టులకు భూమిని సేకరించండి ఆ తర్వాత సవరణ అంచనాలు పంపండి కాళేశ్వరంలో కీలక పనులు పూర్తి చేయండి నీటిపారుదల శాఖపై సమీక్షలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మరి ఇక్కడ తిప్పికొట్టండి ఇవి చేయండి అవి చేయండి అంటే మనం ఏమైనా చేసి ఉంటే కదా అధికారులు చెప్పేది ఇవాళ 2 సంవత్సరాలు వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తట్టడి మట్టిపోయలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ తిరిగేస్తే దాన్ని మళ్ళీ సవరించి దానికి పంపి కేంద్రం మీద యుద్ధం చేయాల్సింది పోయి కేంద్రానికి తలొగ్గి 90 టీఎంసీల నీటికి మాకు 45 టీఎంసీలు వేయాలని చెప్పి లేఖ రాసి ఇవాళ అడ్డంగా దొరికిపోయి ఇంకా మీరు మరి తిప్పికొట్టండి అంటే తిప్పికొట్టడానికి మీ దగ్గర ఏమున్నదని చెప్పి తిప్పికొడతారు ఇవాళ మరి ఇక్కడ ఏదైతే 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయాను కాళేశ్వరంలో ఒక పిల్లర్ గుంగిపోతే 2 సంవత్సరాల నుంచి గోదావరి ప్రాణహిత నీటిని కిందికి వదిలేస్తా ఉన్నారు తప్ప ఆ పిల్లర్ను ఇప్పటి వరకు ఎందుకు పునరుద్ధరించలేదు అని చెప్పి తెలంగాణ ప్రజానీకం తిరగబడే రోజు వస్తుంది కాబట్టి ఇలా కాళేశ్వరాన్ని మరి ఇక్కడ మరమ్మతులు చేయండి తుమ్మిడిహెట్టి దగ్గర మళ్ళీ డిపిఆర్ చేయండి తుమ్మిడిహెట్టి దగ్గర డిపిఆర్ చేసి ఏమి నెత్తి మీద కొట్టుకుంటావా ఇవాళ ఆ కాళేశ్వరంలో ఆ పిల్లర్ గుంగిపోయిన దాన్ని ఆ 300 కోట్లు 400 కోట్లతోటో దాన్ని కనుక మరి మరమ్మత్తు చేసి ఉన్నట్టయితే ఇప్పటికే మళ్ళీ సస్యశ్యామలం అయిపోయేది తెలంగాణ రాష్ట్రం ఇవాళ కరువు కాటకాలు లేకుండా ఉన్నాం కాబట్టి కాళేశ్వరం సంబంధించి నీకు దాని విలువేందో తెలుస్తలేదు రేపటి రోజున వర్షాలు పడక ఏదైతే వరదలు రాకపోయి ఉంటే ఇవాళ కాళేశ్వరం గొప్పతనం ఏందనేది ఖచ్చితంగా తెలుస్తుంది మరి ఇవాళ కాళేశ్వరాన్ని కనుక పునరుద్ధరించకపోతే ప్రజలే నిన్ను రైతులే నిన్ను మరి ఇక్కడ మెడలు వంచి పాతాళ లోకానికి తొక్కి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ఇక భూభారతి దిద్దుబాటట మొత్తం మరి అక్కర్రాని ఏదైతే ఈ అత్యంత విలువైనటువంటి అసలు భారతదేశానికి ముఖ్యమైనయే వ్యవసాయం ఆ వ్యవసాయాన్ని నచ్చేదే భూముల నుంచి ఆ భూములే ఇవాళ దేశ సంపద ఆ దేశ సంపదను తీసుకుపోయి ప్రైవేట్ చేతిలో పెడితే ఇవాళ వాడు ఆ సాఫ్ట్వేర్ పేరుతో ఆటలు ఆడుకుంటా ఉన్నాడు మరి ధరణి లాంటి పోర్టల్ను ఇంకా అందులో ఏమన్నా లోపాలు ఉంటే దాన్ని సవరించాల్సింది పోయి కేవలం కేసీఆర్ ఆనవాళ్ళని చేర్పేస్తా అని చెప్పి పేర్లు మార్చుడు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమన్నదా ఒక్కసారి ఆలోచన చేయాలి తెలంగాణ తల్లి మరి ఇక్కడ ఏదైతే చేతిలో బతుకమ్మతోటి నిండుగా మరి కిరీటంతో ఏదైతే ఆ వడ్డానం అదేవిధంగా నగలతోటి కలకల్లాడుతూ ఉంటే పేద తల్లిని తీసుకొని వచ్చి ఈమెనే
మరి ఇక్కడ తెలంగాణ తల్లి కావాలంటే ఇక చేయి గుర్తు చూపిస్తాను చూడు అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ తల్లిని మార్చి అదేవిధంగా టీఎస్ను టీజీగా మార్చి మరి ఇక్కడ ఏదైతే అధికారిక చిహ్నాన్ని మార్చి ఇవాళ ధరణి భూభారతిగా మార్చి రైతు బంధును రైతు భరోసాగా మార్చి నువ్వు జనాలకు చేసింది ఏందో ఒకసారి ఆలోచన చేయాలి. రైతు బంధు ఉన్నప్పుడు నాట్లప్పుడు మరి ఇక్కడ రైతు బంధు పడితే రైతు భరోసా వచ్చి ఓట్లప్పుడు మాత్రమే భరోసా ఇస్తుంది. మరి ఇక్కడ ఈ రకంగా సంక్షేమ పథకాలలో అదేవిధంగా అభివృద్ధిలో అన్నిట్లో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అనడానికి మరి ఇవన్నీ నిలువెత్తు సాక్ష్యాలుగా మనకు కనబడుతున్న పరిస్థితి. వ్యక్తిత్వ హనన కథనాలపై సిట్టు సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు. నిజంగానే సిట్టు కనుక మరి ఎన్టీవీలో ఎందుకు కథనం వచ్చింది, దీని వెనుక ఎవరున్నారు, ఎవరు రాయించారు అనేది మొత్తం బట్టబయలు చేయగలుగుతుందా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మరి ఆయనను అదుపు చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఆయనకు సంబంధం లేకుండానే జీవోలు ఎందుకు జారీ అవుతా ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా క్లియర్ కట్ గా మన సిట్టు దర్యాప్తు చేసి తీస్తుందా, లేదంటే 3 ఏళ్ల తర్వాత ఇదే సిట్టును మళ్ళా పునరుద్ధరించి అప్పుడు బయటకు తీయాల్సి వస్తుందా, ఏదో ఒకటైతే జరుగుతుంది. మరి ఇక్కడ మీరు ఆడే రాజకీయ వికృత క్రీడకు సంబంధించి కాస్త ఆలస్యంగానైనా అన్ని విషయాలు మాత్రం బట్టబయలు అయితే ఏదో ఒక రోజు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఈనాడు దినపత్రిక మరి వీడు ఏదైతే చంద్రబాబు నాయుడుకి తాబేదార్ పత్రిక, రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రిక ఇవాళ ఈ భోగి పండుగ సందర్భంగా కొన్ని కార్టూన్లు వేసింది. విభజన సమస్యలు, గత వైషమ్యాలు, జల వివాదాలన్నింటినీ పరిష్కారం చేసుకోవడానికి అలా భోగి మంటలు వేసిరట. ఇవాళ విభజన సమస్యలు పరిష్కారంలో ఒక్క అడుగు కూడా వల్లేదు. జల వివాదాల పరిష్కారంలో తెలంగాణకు అనుకూలంగా మరి ఏదైతే చర్చించడానికి ఏ కమిటీ లేదు, కానీ ఏదైతే మరి ఇక్కడ పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ కెనాలు అదేవిధంగా జీబీ లింక్ ఏదైతే ఉన్నదో గోదావరి కావేరి అనుసంధానం కోసం కమిటీ చేసి మీకు క్లియర్ చిట్ ఇవ్వడానికి, మీకు క్లీన్ చిట్ ఇవ్వడానికి, మీకు మరి ఇక్కడ ఎన్ఓసి ఇవ్వడానికి మాత్రమే కమిటీ చేసి ఇలా జల వివాదాల పరిష్కారం కాదు, మీ ప్రాజెక్టులకు మరి ఇక్కడ క్లియరెన్స్ ఇవ్వడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఇది గురుదక్షిణ అనే అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. మరి ఇక్కడ తెలంగాణను దారాదత్తం చేస్తున్నట్టుగా మరి కార్టూన్ వేయాలి. నువ్వు నిజంగా మరి ఇక్కడ నీకు తెలంగాణ మీద కూడా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఆంధ్ర పత్రికలు తెలంగాణలో రాజ్యం వెళ్తా ఉన్నాయి. ఇవాళ ఆంధ్ర జ్యోతి అయితేంది, అదేవిధంగా ఈనాడు అయితేంది, చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు వస్తే పత్రిక ఇవాళ రేవంత్ రెడ్డిని ఎందుకు మోస్తా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి ఆంధ్రాకు దారాదత్తం చేసే విషయాన్ని ఏది కూడా బయటికి కనబడకుండా ఇవాళ ప్రజలను డైవర్షన్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి మంచి మంచి పనులు చేస్తాడని, రేవంత్ రెడ్డి మరి ఇక్కడ జల వివాదాలను పరిష్కారం చేస్తా ఉన్నాడని చెప్పి మన కళ్ళకు మరి ఇక్కడ కనికట్టు చేసి ఇవాళ తెలంగాణ జల హక్కులన్నింటినీ మరి ఇక్కడ ఆంధ్రాకు దారాదత్తం చేయడానికి ఈ పత్రికలు మరి రేవంత్ రెడ్డిని మరొక గొప్పోనిగా మన ముందర చూయించి మన హక్కులన్నింటినీ లాగేసుకోవడానికి సహాయం చేస్తా ఉన్నాయి. ఇలాంటి మరి ఇక్కడ ఏదైతే ఈ కుట్రదారు పత్రికల వార్తా కథనాలను నమ్మకుండా అసలు ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ జల హక్కులన్నింటినీ కూడా తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేస్తలేరు, 420 హామీలలో ఎందుకు నిలబెట్టుకుంటలేరు, దీనికి రాసిన మేనిఫెస్టో రాసిన మంత్రి దీనికి ఎందుకు సమాధానం చెప్తలేడు, 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తా అన్నారు, 2 ఏళ్ళైనా ఎందుకు చట్టబద్ధత కల్పిస్తలేరు తెలంగాణ ప్రజానికం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈ భోగి మంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అందులో కాల్చేసి రాబోయే ఎన్నికలలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కాంగ్రెస్ గుర్తు కనబడితే దాన్ని పాతాళ లోకానికి తొక్కాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నది. అప్పుడే మనం కాంగ్రెస్ మెడలు వంచి మనకి ఇచ్చిన హామీలను అమలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఏదో స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ ప్రభుత్వం వస్తేనే ఏదో మరి దీనికి వాళ్ళకు సంబంధించిన ఆ పార్టీ అధికారంలో ఉంటేనే మరి పనులు అవుతాయి అనే విషయాన్ని మరవాలి. ఖచ్చితంగా ప్రశ్నించేవాడు ఉంటేనే పనులు జరుగుతాయి తప్ప వీళ్ళతోటి కాదు. ఇవాళ కనుక బీఆర్ఎస్ మరి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా లేకపోయి ఉంటే ఇప్పటికే కృష్ణా జలాలు, గోదావరి జలాలు పూర్తి స్థాయిలో దోసుకుపోయి ఉండేది ఏపీ. ఎక్కడికక్కడ మరి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ నిలువరించడం, అదే కేసీఆర్ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పోరాటం చేస్తుండడం మూలంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒక్కటైనా కూడా మన జల హక్కులు ఎంతో కొంత ఇంకా ఆగి ఉన్నాయి అని అంటే దానికి ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించే ఈ తత్వం ద్వారానే ఆగుతా ఉన్నది. అందుకే ఎక్కడికక్కడ స్థానిక సంస్థల్లో కూడా ప్రశ్నించే గొంతులనే ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మన హక్కులు కాపాడబడతాయి, అప్పుడే మనకు సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప గంపగుత్తగా వాళ్ళ చేతిలో పెట్టినట్టయితే ఖచ్చితంగా మరి రాక్షస పాలన, నియంత పాలన, చీకటి పాలనే సాగుతుంది. మంత్రిలో ఇప్పుడు ఏ విధంగా పరిపాలన సాగుతా ఉన్నదో చూస్తా ఉన్నాం. రాబోయే రోజులలో ప్రశ్నించడం లేకపోతే వాళ్ళకి ఏదైతే మరి దుడ్డున్నదే రాజ్యం అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బొందబెట్టాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 థ్యాంక్ యూ వెరీ మచ్.